నదీ తీరంలో అడవిలో మృగరాజు దగ్గర ఏనుగు మంత్రిగా ఉండేది. దానికి ఒక గున్న ఏనుగు పిల్ల పుట్టింది. చిన్నపిల్ల కావటంతో బాగా గారాబం చేసేది తల్లి ఏనుగు. దాంతో అది చాలా అల్లరిగా చేసేది. మిగతా జంతువులను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేది. అవన్నీ వచ్చి మంత్రికి కంప్లైంట్ చేస్తూ ఉండేవి. అల్లరి పనులు చేయటం తప్పని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అసలు వినిపించుకునేది కాదు. అసలు దీని అల్లరి ఎలా మాన్పించాలా అని అర్థం కావటం లేదు అంటూ బాధపడుతూ ఉండేది మంత్రి ఏనుగు. ఆ మాటలు విన్న కోతి గున్న ఏనుగును అల్లరి మార్చడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అది పాటిస్తే ఖచ్చితంగా తన ప్రవర్తన మార్చుకుంటుంది అంది. అయితే ఏంటో త్వరగా చెప్పు అంది జింక. గున్న ఏనుగు కంటే ఎక్కువ అల్లరి చేసే జీవి దానిని పక్కన ఉంచితే సరిపోతుంది అంది కోతి. సరే అయితే అలాంటి జంతువులను త్వరగా తీసుకురా అన్నాయి జంతువులు. ఎవరో ఎందుకు, నేనే ఉన్నాను కదా అంది కోతి. మరుసటి రోజు నుంచి గున్న ఏనుగుకు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది. అది అల్లరి చేయటం మొదలు పెడితే కోతి ఇంకా ఎక్కువ చేసేది. దాంతో అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇంత చిరాకు తెప్పిస్తున్నావు? అల్లరి చేస్తూ ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంది గున్న ఏనుగు. అయితే అలాగే అల్లరి చేయసాగింది కోతి. దాంతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కోతి గురించి చెప్పి, గున్న ఏనుగు, చూసావా తల్లి, అల్లరి చేస్తూ మన పనులకు ఆటంకం కలిగిస్తే ఎలా ఉంటుందో, నువ్వు కూడా రోజు ఇలాగే చేస్తావు. నీ వల్ల కూడా మన అడవిలో చాలా జంతువులు ఇబ్బంది పడుతున్నాయి తెలుసా అంది మంత్రి ఏనుగు. ఇప్పుడే అర్థమైందమ్మా, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను, బుద్ధిగా ఉంటాను అంటూ ఇన్ని రోజులు ఈ ఇబ్బంది పెట్టిన జంతువులన్నిటికీ సారీ చెప్పింది. సబ్స్క్రైబ్ ప్లీజ్.